నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు రేషన్ బియ్యం అక్రమాలను వెలుగు తీస్తాం పేర్ని నాని గోడౌన్లో 4000కు పైగా బస్తాలు మాయమయ్యాయంటూ మంత్రి మనోహర్ ఆరోపణ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం శీతాకాలం వేళ మరింత శోభను తీసుకొచ్చిన వంజంగి తేలియాడే మబ్బులను చూసేందుకు క్యూ కడుతున్న పర్యాటకులు 7,000 మంది ఇళ్లు పోతున్నాయనే కేసీఆర్ మూసీ నది జోలికి వెళ్లలేదు ఇప్పటి వరకు కూల్చేసిన ఇళ్ల సంగతేంటన్న ఎమ్మెల్సీ కవిత వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్లోని రేషన్ బియ్యం మాయమైన ఘటనలో విచారణ జరుగుతోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో 4,000కు పైగా బస్తాలు మాయమయ్యాయని తెలిపారు గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండి ప్రజలు అప్పగించిన బాధ్యత ఎంత దారుణంగా నిర్వర్తించారో సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు ఈ రోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 243 మెట్రిక్ టన్స్ అంటే 4,840 బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు దీన్ని మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే 2,23,56,000 రూపాయలు ఇంతటితో ఆగిపోలేదు ఎందుకంటే ఈ రెండో గోడౌన్ పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్టాక్ అంతా కూడా మనందరం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్లించేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడాడు చేస్తున్నారు వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు అది ఎంతటి వారైనా ఎవరైనా సరే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే పదే పదే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చెయ్యం కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం అంటే ఒక గోడౌన్లో వీళ్ళు ఇన్వెస్టర్లుగా వీళ్ళు వచ్చి 2021లో ఈ గోడౌన్ని పౌర సరఫరాల శాఖకు అప్పచెప్పి సుమారు 5,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ ప్రతి సీజన్లో మేము భద్రపరుస్తూ ఉంటాం అటువంటి గోడౌన్ నుంచి ప్రిలిమినరీగా ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే మాకు వచ్చిన లెక్క 243 మెట్రిక్ టన్నులు అంటే 4,840 బస్తాలు దారి మళ్లించేసి వీళ్ళ స్వలాభం కోసం అహంకారంతో ఎవరు మనని ప్రశ్నించలేరు ఎవరు మన అడగరు లెక్కలతో మనకు సంబంధం లేదు ప్రజల ఆస్తులు కేవలం మన కోసమే ఉన్నాయనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తే వ్యవస్థను ఎంత ఖూనీ చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తున్నాను కూటమి ప్రభుత్వం 100% ఒక ప్రక్షాళన కోసం మేము అడుగులు వేస్తున్నాం ముందుకి ఒక మార్పు తీసుకొచ్చి చూపిస్తాం మీకు ఏ విధంగా ప్రభుత్వంలో నిజాయితీగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం కాకుండా అంతిమంగా ప్రజలకే మేలు జరిగే విధంగా మేము ఏ విధంగా నిలబడతామో చేసి చూపిస్తున్నాం కానీ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు ఎవరు కూడా ఊహించలేని విధంగా
వీళ్ళు మార్చారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందని వివరించింది. ఈ ప్రభావంతో ఈ 2 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో రానున్న ఈ 2 రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం, గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు పొందుతున్న పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏకంగా 3 లక్షల పెన్షన్లు తొలగించారని, భవిష్యత్తులో భారీగా పెన్షన్ల కోతకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సెలవు రోజైనా, ఇతర పండుగ రోజైనా సరే తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టిన వాలంటీర్లు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారని, ఇంత మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కేవలం జగన్ మాత్రమే అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 92,547,066 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు వారందరికీ కూడా ఈ నిధులు జమ చేయడం జరిగింది. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పండగ రోజని కాదు, ఆదివారం అని కాదు, వర్షం పడినా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. 5:30 కల్లా వారి ఇంటి వద్దకే వెళ్ళి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒక సమర్థవంతంగా, ఒక మంచి పరిపాలనకు నిదర్శనంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని బ్రేక్ చేసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్ని తప్పించి నేరుగా వారి పెన్షనర్లకి స్వయంగా ఇవ్వాలి అని చెప్పిన ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆ రోజు వాలంటీర్ని పక్కన పెట్టడం జరిగింది. పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి అని చెప్పని దాన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా దాన్ని మార్పు చేశారు. ఇది వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల, వికలాంగుల పట్ల ఒక శరాఘాతంగా మారిపోయింది. ఎందుకంటున్నామంటే ఏప్రిల్ మాసం పండుటాకుల్లాగా ఆ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయటం మూలంగా ఆంధ్రప్రదేశ్లో 46 మంది చనిపోవడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. వారికి కనీసం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నా కూడా వారికి సంబంధించినటువంటి ఆధార్లు లింక్ కాకపోవటము, అలాగే వారి అకౌంట్లో ఆపరేషన్ లేకపోవటము, వారికి పెన్షన్లు ఖాతాలో జమ అవ్వక నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇది టీడీపీ పెన్షన్దారుల మీద కక్ష కట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధానమే పెన్షన్దారుల మీద కక్ష కట్టినటువంటి విధానము అధికారం చేపట్టిన, కూటమి చేపట్టిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది. ఏం చెప్పారు? 1000 పెంచి 4000 చేస్తామని చెప్పని ఆ రోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద చోటామోటా నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా వెళ్ళి ఫోటోలకి ఫోజులు ఇచ్చి మేమే అసలు ఈ పెన్షన్ని కనుక్కుంది మేమే అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి మొదట్లో చూసాం. హడావుడి చేశారు, అంతా ఇంత హడావుడి కాదు. కానీ తీరా ఈ పెన్షన్దారుల మీద కుట్రలు, కుతంత్రాలు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో తొలగించేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము మొదలుపెట్టిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను.
శీతాకాలం సమీపించిన వేళ మన్యం అందాలను ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు ఏజెన్సీ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో వంజంగి కొండకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఉషోదయపు వెలుగుల్లో మంచు మేఘాల్ని చూసేందుకు కొందరు రాత్రి అక్కడకు చేరుకుంటే చాలా మంది తెల్లవారుజామునే ట్రెక్కింగ్ చేస్తూ వ్యూ పాయింట్కు వెళ్లారు. ఎత్తైన కొండ నుంచి దూజుపింజల్లా తేలుతున్న మేఘాల్ని చూస్తూ మైమరిచిపోతున్నారు. ఇదిలా ఉంటే అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. వంజంగి మేఘాల కొండ ప్రాంతానికి వెళ్లిన వారంతా ఈ చలికి గజగజ వణుకుతూ ఆ ప్రకృతి దృశ్యాల్ని తమ కెమెరాలో బంధిస్తూ ఫోటోలు దిగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పేదల బియ్యాన్ని కాజేసిన ఏ ఒక్కరిని వదలబోమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల పాలనలో లక్షల టన్నుల బియ్యాన్ని వైసీపీ మాఫియా కాజేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలనలో స్థానిక నాయకులు బందర్ యువతను గంజాయి మత్తులో ముంచేశారని అన్నారు. అవినీతి కోసం ఇంట్లో మహిళలు కూడా రోడ్డుకీడ్చడం దుర్మార్గమన్నారు. బియ్యం కుంభకోణంలో పేర్ని నాని అడ్డంగా బుక్కయ్యారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఈ కూటమి ప్రభుత్వం అరాచకాల్ని ఉపేక్షించం. గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగు తీస్తాం. ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలు తీసి నిలబెట్టాయి. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరతాడు. అయ్యా పేర్ని నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడూరికి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు. ఏమని? బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేర్ని నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాదు. చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సిగ్గు అనిపించట్లా మీకు? ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా? ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం. ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? పేదల్ని భయపెట్టి వాళ్ళని బెదిరించి భూములు లాక్కుని పేదలకి స్థలాల్లోంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాళ పేద ప్రజలను మోసం చేసింది వాస్తవమా కాదా? అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు. ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేసినటువంటి మొత్తం బియ్యం స్కామ్ మొత్తం కూడా రేషన్ బియ్యం స్కామ్ ఒక పక్కన, ఇవాళ చట్టపరంగా మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మొత్తం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఎంత దుర్మార్గం అంటే గతంలో అక్కడ సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉన్నాయి. 40,000 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉంటే
అందుట్లో ఒక గింజ బియ్యం కూడా పెట్టనకుండా ఆపేసి దాదాపు 300 మంది పొట్ట కొట్టింది వాస్తవం కదా నువ్వు? ఇవాళ వాళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అదే ఆ సిడబ్ల్యూసీ గోడౌన్స్, చిలకలపూడి గోడౌన్స్ సంబంధించినటువంటి ఆ పేద కార్మికులు వచ్చి స్వీట్లు పంచుతూ ఉన్నారు. 5 ఏళ్ళు వాళ్ళని పొట్టగొట్టావు కదా, అవినీతి కార్యకలాపాలకి నిలయంగా ఆ గోడౌన్ని పెట్టుకున్నావు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.